అంటే ఏమనిపించింది మీకు ఓవరాల్ గా మోటివేషన్ ఏంది చెప్పండి. ఏమీ లేదండి మోటివేషను. మన దగ్గర మనకు ఒక ఛానల్ ఉంది, మనకు మైకులు ఉన్నాయి, ఏదో ఒకటి సెన్సేషన్ చెయ్యాలి, చేద్దాం అనుకున్నారు. ఆ పప్పులు ఉడకలేదు. ఈ ప్రాసెస్ చేసేదేదో చాలా కాలం నుంచి ఫుడ్ జిహాదీల విషయంలో పనిచేస్తున్నారు అన్నారు కదా. ఏమో ఇంతవరకు ఒక్క కేసు విషయంలో పలానా అతను ఫుడ్ జిహాద్ చేశాడు, పలానా అతను ఈ మోసానికి పాల్పడ్డాడు, ఇతనిని మేము చట్టానికి, ఇప్పుడు మీడియా రోల్ ఏంటండి ఇదే కదా. రవిగాంచని చోట కవిగాంచును అన్నట్లు రవిగాంచని చోట కూడా జర్నలిస్ట్ కాంచాలి. అదే జర్నలిజం అంటే, అదే మీడియా అంటే. మరి మీరు కాంచి ఏం చూశారు, ఏం పట్టుకున్నారు, ఈ ఫుడ్ జిహాద్ చేసినట్లుగా ఎక్కడ మీకు ఆధారం లభించింది? ఆ ఆధారాన్ని తీసుకెళ్ళి ఎన్ఐఏ దాకా వద్దు, లోకల్ పోలీస్ స్టేషన్లో ఇచ్చారా ఇప్పటి వరకు అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు వేస్తే మా నోట్లో పచ్చి వెలక్కాయ పడుతుంది. మీరు ఇంకా దయచేసి మమ్మల్ని వదిలేయండి అన్నట్లు ఉంది. ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా. మళ్ళీ అగైన్ అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు చాలా రోజుల నుంచి నేను ఈ ఫుడ్ జిహాదీ మీద పనిచేస్తున్నప్పుడు ఈ చాలా రోజుల నుంచి హైదరాబాద్లో ఈ ఫుడ్ జిహాదీ నడుస్తుంటే ఇవాళ ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని ఉన్నాయా? పోలీస్ వ్యవస్థ కళ్ళు మూసుకొని ఉందా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ కళ్ళు మూసుకొని ఉందా? ఎన్ఐఏ వ్యవస్థ కళ్ళు మూసుకొని ఉందా అనేది కూడా కొంచెం చర్చనే కదా. ఎన్ఐఏ అనేది చాలా చివరి అంకం అండి. దేశ భద్రతకి సంబంధించిన వ్యవహారం వస్తే ఇప్పుడు ఈ చర్చ ఇది ఫుడ్ టు దేశ భద్రత అంటే లేదు అంత. నేను అందుకే అన్న పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు వేయొద్దు అనేది. పిచ్చుక ఒలి వ్యవహారం, ఒలి మీద బ్రహ్మాస్త్రాలు వేయక్కర్లా. ఒలి ఒకవేళ నిజంగా ఫుడ్లో ఏదైనా కలపకూడని పదార్థాలు ఏమన్నా కలిపితే ఒలిని ఎక్కడి వరకు మనం తీసుకెళ్ళొచ్చు అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులకి అప్పచెప్తే వాళ్ళు చూసుకుంటారు. కుక్క పని కుక్క చేయాలా, గాడిద పని గాడిద చేయాలి. ప్రతి ఒక్కరికి పరిధులు పరిమితులు ఉంటాయి. మీకు నాకు అందరికీ పరిమితి ఉంటుంది. మన పరిధిలోనే మనం ఆడాలి. ఆ పరిధి దాటి ఆడితే అది కరెక్ట్ కాదు, అబాస్ పాలవుతాం. ఎందుకంటే ఒలి విషయం ఏదున్నా సరే, ఒలి అనే కాదు, ఎవరైనా ఫుడ్లో కంటామినేటెడ్ ఫుడ్ పెట్టారు అంటే వాళ్ళ మీద మనం ఫుడ్ సేఫ్టీ అధికారులకి మనం కంప్లైంట్ ఇవ్వవచ్చు. ఇస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మీరు నేను వెళ్ళి పలానా వాళ్ళ హోటల్లో ఫుడ్ దొరికింది ఇది చెక్ చేయండి అంటే చెక్ చేయరు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇస్తేనే చెక్ చేస్తారు.